మా నాన్నగారు అనేవారు సరదాగా, ఒరే 10th క్లాస్ పరీక్షలు గెడుతున్న నీ పక్కనే బాగా చదువు వచ్చిన వాడు పడేలా చూసుకోరా అనేవాడు. అది నా వల్ల ఎలా అవుతుందయ్యా అనేవాడు. నేను పక్క హాల్ టికెట్ ఎవరు ఉంటారో నాకేం తెలుసండి. కానీ ఓసారి అడిగా ధైర్యం చేసి, ఎందుకు చెబుతున్నారంటే పుత్రప్రేమ. ఏం లేదురా, నీకు తెలియనివి ఏమన్నా ఉంటే కాస్త వాడు అడిగితే చెబుతాడు కదా అని. తండ్రి కొడుకు చెప్పే మాట ఇది ప్రేమ, అంతే. ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి, పాస్ అవ్వడేమో అని బెంగ. కానీ ఈవేళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడడానికి నువ్వు లేవు కదా. ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడండి? ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నాను నేను. పట్టుదల, పిచ్చి పట్టు, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావురా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి.